తెల్లపందిగా మారిన నల్లపంది మరియు మాయా చెట్టు. అడవిలో కొన్ని జంతువులు మాట్లాడుకుంటూ ఉంటాయి. అంతలో అక్కడికి పంది వస్తుంది. పంది రాగానే జంతువులన్నీ ముఖాలు మార్చుకుంటాయి. కోతి ఇలా అంటుంది, అరరే చూడండి, వచ్చింది నల్ల బొగ్గు. ఇది వచ్చి రాగానే మొత్తం వాతావరణాన్ని గబ్బు చేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఊపిరి బిగబెట్టుకుని మా ప్రాణాలు పోయేటట్లున్నాయి. జంతువులన్నీ పందిని లేనిపోని మాటలు చెప్పి బాధపెడతాయి. పంది వాటి మాటలు విని ఎంతో బాధపడుతుంది. జంతువుల సూటిపోటి మాటలతో పంది ఎంతగానో విసిగిపోయింది. పంది అలిగి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తనకు దూరంగా ఒక అందమైన పచ్చటి చెట్టు కనిపిస్తుంది. పంది ఆ చెట్టు గుండా వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఓ చెట్టు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నన్ను చూడు, నన్ను ఎవరూ ఇష్టపడరు. అందరూ నన్ను చీదరించుకుంటారు. ఇలా జీవించడం కన్నా చనిపోవటం మేలు. పంది చెప్పిన మాటలు విని చెట్టు పందిని ఆపుతూ ఇలా అంటుంది, పంది, ఇదిగో ఇటు చూడు, నా దగ్గరకురా. నీ సమస్య ఏమిటి? ఎందుకు నువ్వు ఇంత దిగాలుగా ఉన్నావు? ఏంటి చెట్టు, ఇప్పుడు నీకు కూడా నేను సమస్యగా మారానా? ఇంతవరకు జంతువులే అనుకున్నాను, కాని నీకు కూడానా? లేదు లేదు పంది, అలాంటిదేమీ లేదు. నేను ఒక మాయా చెట్టుని. నేను నీ సమస్యని దూరం చేయగలను. ఏంటి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పైగా మాయలు కూడా తెలుసా? నిజంగానే నువ్వు నా సమస్యని దూరం చేయగలవా? నువ్వు నాతో పరాచకాలు ఆడడం లేదు కదా? లేదు లేదు, నేను నిజమే చెబుతున్నాను. అయితే సరే, నన్ను కూడా నీలా అందంగా మార్చే. జంతువులు నా నుండి దూరంగా వెళ్లకుండా నాతో స్నేహం చేసేలా చెయ్యి. బయట కనిపించే అందం వల్ల ఎటువంటి లాభమూ లేదు. మన మనసు అందంగా ఉండాలి. రంగు రూపు కేవలం కనిపించడానికి మాత్రమే. సరే, నువ్వు అలా మారితే నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అంటే నేను నిన్ను అందంగా మారుస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, దుమ్ము ధూళి మరియు బురదలోకి వెళ్ళకో. వెళితే కనుక నువ్వు మునుపటిలా మారిపోతావు. సరే సరే, నేను నీ మాటని గుర్తుపెట్టుకుంటాను. మాయా చెట్టు తన మాయాశక్తులతో పందిని అందంగా మారుస్తుంది. పంది పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. కానీ అన్ని మాయాశక్తులు పందికి ఇవ్వటం వల్ల చెట్టు సాధారణంగా మారిపోతుంది. పంది తెల్లగా మారి చాలా ఆనందిస్తుంది. పంది జంతువుల దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతలో కోతి తనని చూస్తుంది. కోతి తెల్లగా మారిన పందిని చూసి ఆశ్చర్యపోతుంది. పందికి కోతి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. తను కోతిపై దాడి చేసి తనను కింద పడేసి ఇలా అంటుంది, అరే కోతి, ఏంటలా గుడ్లప్పగించి చూస్తున్నావు? వెళ్ళి జంతువులన్నిటినీ నా దగ్గరికి తీసుకురా. కోతి జంతువులన్నింటినీ పంది దగ్గరకు తీసుకొస్తుంది. జంతువులు తెల్ల పందిని చూసి గుర్తుపట్టలేకపోతాయి. అవన్నీ పందిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి. అప్పుడు కోతి పందితో ఇలా అంటుంది, నువ్వెవరివి? ఎక్కడి నుండి వచ్చావు? నేను ఒక దైవదూతను. నన్ను భగవంతుడు స్వయంగా ఇక్కడికి పంపించాడు. వెళ్ళి నా కోసం పండ్లు తీసుకొని రండి. జంతువులన్నీ పందిని దేవదూత అనుకొని తన కోసం పళ్ళు తీసుకొస్తాయి. తనకు సేవ చేయటంలో నిమగ్నమవుతాయి. పంది జంతువులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల వరకు జంతువులు పంది మాటల్ని వింటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత జంతువులు పందికి సేవ చేసి విసిగిపోతాయి. ఒకసారి జంతువులన్నీ ఒక చోట చేరుకొని ఇలా అనుకుంటాయి, ఈ పంది చాలా విసిగిస్తోంది. తను దైవదూత కదా, మనకి సహాయం చేస్తుంది అనుకున్నాము, కానీ మన మీదే పెత్తనం చలాయిస్తోంది. అవును, రాను రాను మరీ ఎక్కువైపోయింది. ఇక నుండి మనం పంది మాటలు వినకూడదు. ఇలా జంతువులలో పంది పట్ల విరోధం పెరుగుతుంది. మరోవైపు పంది వేడిని తట్టుకోలేక చిరాకు పడుతూ ఉంటుంది. తను జంతువులని నీళ్లు తీసుకురమ్మని చెప్తుంది. కానీ ఎవ్వరూ తన మాట వినరు. అప్పుడు పంది స్వయంగా ఒక గుంట దగ్గరకు వెళ్తుంది. ఆ గుంట బురదతో నిండి ఉంటుంది. బురదని చూడగానే పంది చెట్టు చెప్పిన మాటల్ని మర్చిపోతుంది. తనకు వేడి నుండి విశ్రాంతి కావాలి. అందుకే తను బురదలోకి మునుగుతుంది. అలా బురదలోకి వెళ్ళగానే మాయా చెట్టు యొక్క మాయ మొత్తం పోతుంది. తెల్లపంది మునుపటిలాగానే నల్లపందిలా మారిపోతుంది.
మాయా చెట్టుకి తిరిగి తన మాయాశక్తులు దొరుకుతాయి. జంతువులు పందిని గుర్తుపడతాయి. మిత్రులారా, ఈ పందేమి దేవదూత కాదు, ఇది నల్ల పంది. ఇన్ని రోజులు మనల్ని మోసం చేసింది. దీన్ని మనం వదలకూడదు. జంతువులన్నీ పందిని వెంబడిస్తాయి. పంది పరిగెత్తుకుంటూ మాయా చెట్టు దగ్గరకు వెళ్తుంది. ఒసేయ్ మాయ చెట్టు, జంతువులతో కలిసి నన్ను చితక బాధించడానికి మంచి పన్నాగమే పన్నావు. అంతా నీ స్వభావం వల్ల నువ్వు చేసుకున్నదే. నేను నీకు చెప్పాను కాని నువ్వు నా మాటలు మర్చిపోయావు. ఇప్పుడు నేనేమి చేయను? చూడు పంది, నువ్వు నీ మనసుని స్వచ్ఛంగా ఉంచు. అందరూ నిన్ను ఇష్టపడతారు. నీ ప్రవర్తనని మార్చుకొని చూడు, అంతా సరిదిద్దుకుంటుంది. పంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పంది తనలో మార్పుని తెచ్చుకుంటుందో లేదో కానీ చెట్టు చెప్పిన మాటలు మాత్రం నిజం. మనం మన రంగు రూపంపై ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతేంటంటే, బయటకు కనిపించే అందం కన్నా కనిపించని మనసు యొక్క అందం చాలా గొప్పది. బలమైన ఎద్దుపై నక్క మరియు తోడేళ్ల దాడి. ఒక నక్క ఎప్పుడూ 2 తోడేళ్లతో కలిసి ఉండేది. నక్క తోడేళ్ల స్నేహాన్ని ఆసరాగా తీసుకునేది. నక్క యొక్క తెలివితేటలు, తోడేళ్ల యొక్క బలం రెండూ కలిసి మంచి వేటను పట్టేవి. ఇలా అవి ఎంతో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటాయి. అలా చాలా రోజులు గడిచిపోయాయి. వాటి చేతికి ఒక మంచి వేట కూడా దొరకటం లేదు. దీని గురించి తోడేళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ చిన్న చిన్న కుందేళ్లు తిని తిని విసిగిపోయాను. ఏదైనా మంచి పెద్ద వేట తినాలి అనిపిస్తుంది. ఈ నక్క కూడా 2-3 రోజుల నుంచి కనబడ్డం లేదు. ఈ నక్క అకస్మాత్తుగా ఎక్కడ మాయమైపోతుందో ఏమీ అర్థం కావటం లేదు. ఎక్కడో కబుర్లాడుతూ ఉంటుంది. మొత్తం కష్టపడేది మనం, అది మాత్రం హాయిగా వచ్చి తిని వెళ్తుంది. అంతలో నక్క తన తోకని ఊపుకుంటూ వచ్చి, నేనెవరితోనూ అనవసరంగా కబుర్లాడ్డానికి వెళ్ళలేదు. నేను మన కోసం ఒక మంచి వేటను వెతకడానికి వెళ్ళాను. ఒకవేళ నాపై నమ్మకం ఉంటే చెబుతాను, లేదంటే లేదు. తోడేళ్లకి విషయం అర్థమైపోయింది. నక్క తమ మాటలు విన్నది అని. వెంటనే అవి నక్కని పొగుడుతూ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు పోయి నక్క వాళ్లకు విషయం చెప్తుంది. అడవిలో ఒక పెద్ద బలమైన పుష్టికరమైన ఎద్దు వచ్చాడని, ఒకవేళ అతన్ని వేటాడితే కొన్ని రోజుల వరకు వేటాడే పని ఉండదని చెప్తుంది. నక్క మాటలు విన్న తోడేళ్ల నోట్లో నీళ్ళొస్తాయి. కాని మనం అంత పెద్ద ఎత్తుని ఎలా వేటాడగలుగుతాం? ఒకవేళ అతను తిరిగి మనపై దాడి చేస్తే మన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అదే కదా, మరి నేను గత 2-3 రోజుల నుండి కనపడకుండా తిరుగుతున్నాను. నేను ఆ ఎద్దుతో స్నేహం చేశాను. ఇప్పుడు అతను నా మంచి స్నేహితుడు. నేను ఎప్పుడూ ఎక్కడికి రమ్మన్నా వస్తాడు. నేను ఆ ఎద్దును ఏదైనా మంచి స్థలం చూసి తీసుకుని వస్తాను. అప్పుడు మీకు ఎద్దును వేటాడడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నక్క మాటలు విన్న తోడేళ్లు ఎంతో ఆనందిస్తాయి. అవి నక్కతో వెంటనే ఎద్దుని తీసుకురమ్మని చెప్తాయి. నక్క కూడా వెంటనే ఎద్దుని కలవటానికి వెళ్తుంది. అరే నక్క, ఏంటి నీ కొత్త స్నేహితుడిని వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. నేను ఒంటరిగా విసిగిపోయాను. అందుకనే కదా మిత్రమా వెళ్ళింది. నీకోసం ఈ అడవిలో పచ్చని తీయటి గడ్డి వెతకడానికి వెళ్ళాను. నాతోరా, అక్కడికి వెళ్దాం. నక్క మాటలు విన్న ఎద్దు నక్కతో పాటు బయలుదేరుతుంది. నక్క ముందు నడుస్తూ ఉంటే వెనక ఎద్దు నడుస్తూ ఉంటుంది. అలా చాలా దూరం నడిచాక నక్క ఎద్దుని దట్టమైన అడవి వైపుకు తీసుకుని వెళ్తుంది. అక్కడ 4 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్లని చూసి ఎద్దుకి అనుమానం కలుగుతుంది. ఎద్దు అక్కడే ఆగిపోతుంది. నక్క తనతో రమ్మని కంగారు పెడుతుంది. కాని ఎద్దు మాత్రం అక్కడే నిలబడి ముందుకు రాను అని చెబుతుంది. ఎద్దు నక్కతో ఇలా అంటుంది. మాలాంటి ఆవులు, ఎద్దులు ఇంత దట్టమైన అడవిలోకి వెళ్ళము. మాకు ఖాళీ స్థలాలు మరియు కొండ ప్రాంతాల్లో గడ్డి మేయడం అంటే ఇష్టం. ఒకవేళ నువ్వు నా నిజమైన స్నేహితురాలివైతే నువ్వు లోపలికి వెళ్ళి నా కోసం పచ్చని గడ్డి తీసుకునిరా. ఎద్దుకు తనపై అనుమానం రాకూడదని నక్క వెంటనే తోడేళ్ల దగ్గరకు వెళ్ళి వాటికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. తను వాళ్లతో, నేను ఎలాగైనా సరే ఆ ఎద్దుని ఈ దట్టమైన అడవిలోకి తీసుకొస్తాను,
మీరు వెంటనే ఆ ఎద్దుపై దాడి చేయండి అని అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎద్దు దగ్గరికే వస్తుంది. నన్ను క్షమించు మిత్రమా, నీ పచ్చని గడ్డి నా చిన్న నోటికి అందడం లేదు. నేను దాన్ని కోయలేకపోయాను. ఎందుకైనా మంచిది, నువ్వే వచ్చి ఆ గడ్డిని తిను. నువ్వు ఎక్కువ లోపలికి వెళ్ళే పని ఉండదు. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ 2 చెట్ల దగ్గరికే నీకు గడ్డి దొరుకుతుంది. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను తప్పకుండా వస్తాను అని ఎద్దు నక్క వెనకాలే బయలుదేరతాడు. 2వ చెట్టు దగ్గరికి వెళ్ళగానే నక్క తన కాలు బెణికిందని గట్టిగా అరవటం మొదలుపెడుతుంది. అలా తను తోడేళ్లకి ఒక సంకేతం ఇచ్చింది. నక్క గొంతు విన్న తోడేళ్లు 2 ఎద్దుపై దాడి చేస్తాయి. అవి ఎద్దు మీదికి దూకుతాయి. ఎద్దు ముందు నుంచే అప్రమత్తంగా ఉంటుంది. అందుకే ఎంతో ధైర్యంతో తన పదునైన కొమ్ములతో తోడేళ్లపై దాడి చేస్తుంది ఎద్దు. దాంతో ఆ 2 తోడేళ్లు గాయాల పాలవుతాయి. తోడేళ్ల పరిస్థితిని చూసి నక్క భయంతో వణుకుతూ ఉంటుంది. ఎద్దు నక్కని కూడా తను చేసిన తప్పుకి శిక్ష వేస్తూ అతని బలమైన కాళ్లతో నక్కని కొడతాడు. దాంతో నక్క కాలు నిజంగానే విరుగుతుంది. నీకేమనిపించింది జిత్తుల మారినాక? నేను నీ తియ్యటి మాటల్లో పడిపోతాననుకున్నావా? నాకు నీ గురించి బాగా తెలుసు. అయినా ఇంత దట్టమైన అడవిలో పచ్చని గడ్డి దొరకడం కష్టం. అందుకని నేను అప్రమత్తంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నీ 2 స్నేహితులతో కలిసి ఇక్కడ గడ్డిని వెతుక్కో. నేను నా ఇంటికి వెళ్తున్నాను. వామ్మో, నాకేమనిపిస్తుందంటే ఇంతలా దెబ్బలు తిన్నాక మనం ఎక్కువ కాలం బ్రతకలేమేమో. ఈ నక్క అత్యాస వల్ల మనం కూడా ఇరుక్కుపోయాం. చిన్న చిన్న కుందేలు తిని మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళమో. నేను నా తెలివిని బాగానే ఉపయోగించాను, కానీ మీరు ఆ ఎద్దుపై దాడి చేయలేకపోయారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఇతరుల మాటలు వినటం కన్నా మనం మన మనసు చెప్పేది వినాలి అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.